ఆ బామ్మ బాబుని తీసుకుని వెళ్ళిపోయిందా జగదాత్రి? అది అనుమానం మాత్రమే వదినా. నిజమేంటో ఆ బామ్మని కలిస్తేనే మనకు తెలుస్తుంది. పోలీసులకి విషయం చెప్తే వాళ్లే ఆ బామ్మ ఎక్కడున్నా పట్టుకుంటారక్క. అవును, సరే వెళ్దాం రండి. నర్స్, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళని చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదిగో కౌశికి వాళ్ళు వచ్చేస్తున్నారు. వదినా, బాబు దొరికాడా? నాకు తెలుసు నువ్వు వెళ్ళావంటే ఖచ్చితంగా బాబుని తీసుకొస్తావని. బాబు ఎక్కడా? అన్నయ్య దగ్గరున్నాడా? అన్నయ్య దగ్గర కూడా లేడేంటి? చెకప్ చేస్తున్నారా? నేను చూడొచ్చా? ఏంటోదినా, మీరేం మాట్లాడట్లేదేంటి? నా బాబు ఎక్కడున్నాడు? ఆ విషయమే తెలిస్తే ఎందుకు మాట్లాడరు మధు? ఏదో పెద్ద సాధించేదాల్లాగా వెళ్ళావు కదా, ఏం చేసుకొచ్చావు? పోలీసులున్నా కూడా నా బిడ్డ మేమీదే నమ్మకం పెట్టుకుని ఉండాది. దాని మనసు మళ్ళా ఇరిచేస్తుంటారు. వైజయంతి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. జగదాత్రి, ఏమైందమ్మా? ఫుటేజ్ లో ఏం లేదు మావి గారు. ఇదిగో ఈ బామ్మ మీదే అనుమానంగా ఉంది. ఈవిడ మనం హాస్పిటల్ లోపలికి వస్తున్నప్పుడు బయటికి వెళ్తూ ఉంది కదా? అవును, ఫుటేజ్ లో దొరికిన ఒకే ఒక్క లీడ్ ఈ బామ్మ. మేడం, ఆ ఫోటో చూపించండి. కానిస్టేబుల్, ఆవిడ ఫోటో తీసుకుని అన్ని స్టేషన్లకి పంపించి ఆవిడ డీటెయిల్స్ కావాలని చెప్పండి. ఓకే సార్. సీసీటీవీ ఫుటేజ్ మేము చెక్ చేసి బాబు ఏమయ్యాడో మేము కనిపెడతాం. మరి ఈ బిడ్డ సంగతి ఏంది? అప్పటి వరకు హాస్పిటల్లోనే ఉంచుకుంటారు మేడం. బాబు సేఫ్టీకి ఒక కానిస్టేబుల్ ని అరేంజ్ చేయగలరా ఇన్స్పెక్టర్? ఫార్మాలిటీస్ అన్ని మేం ఫినిష్ చేస్తాం. అలాగే సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకేనా మేడం? పదండి. జరగలేదు, పొరపాటు జరిగే ఛాన్సే లేదన్నారు. ఇప్పుడేమంటారు డాక్టర్? బాబుకి దిష్టి తీయాలి కదా. ఏంటి అందరు ఇలా ఉన్నారు? బాబు ఎక్కడా? మాధురి బాబుని తీసుకురాలేదా? హాస్పిటల్లోనే ఉంచేసి వచ్చారా? బాబుని ఇంటికి తీసుకొస్తారు చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను. ఏ బుద్ధుందా నీకు? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? ఏమైంది వదినా? బాబు కనిపించకపోతే ఏమైందని అడిగాను, అంతే కదా. హారసి తీసుకుని ఎవరు రమ్మని చెప్పుండారు? ఇంట్లో ఒక మూలన కూర్చొని ఉండకుండా ఏంది నీ పెత్తనాలు? పక్కకు బో. పిన్ని, శ్రీవల్లిని ఎందుకలా తిడుతున్నారు? పాపం హాస్పిటల్లో ఏం జరిగిందో తనకి మాత్రం ఏం తెలుసు? బిడ్డని దూరం చేసుకున్న బాధలో నా కూతురుంటే ఈ అమ్మి మనోభావాల గురించి పట్టించుకునే తీరిక నాకు లేదమ్మి. అట్టంటే అవసరం కూడా నాకు లేదు. ఏ చెప్తుంటే ఇంకా అలా నుంచున్నావేంటే? పక్కకు పో. మధు, వార్డులో తెలిసిన వాళ్ళుంటే చూడటానికి వచ్చానమ్మా. అవునా? మరి హాస్పిటల్లో వాళ్ళతో మాట్లాడితే హాస్పిటల్లో ఎవరినో కలవడానికి వెళ్ళానని చెప్పారంట. ఆ రిపోర్టు చూపించి అలాగే మా దూరపు చుట్టానికి యాక్సిడెంట్ అయితే అదే హాస్పిటల్లో చేరాడంట. అలాగే చూసేద్దాం అనుకున్నానమ్మా. మరి కలిసారా? డాక్టర్ నా బంధువునా సారు? ఇద్దరిని కలవలేదండి. డాక్టర్ గారు బిజీగా ఉన్నానన్నారు. మా వాళ్ళున్నది వేరే హాస్పిటల్ అన్నారు. అందుకే తిరిగి వచ్చేశాను. మీకెవరూ లేరు, అనాథ అన్నారు. మరి ఈ కూతురు, ఆవిడ బిడ్డ, వీళ్ళందరూ ఎవరు? పెంచుకున్న కూతురమ్మా. ఇదే బస్తీలో ఉంటుంది. ఆ బిడ్డ ఎవరూ లేని అనాథ, అందుకని పెంచుకుంటున్నాను. ఆహా, సరే.
నిన్న మీరు డాక్టర్ కి చూపించాలి అనుకున్న ఫైల్ ఒకసారి చూపించండి. వెళ్ళి తీసుకురండి. అలాగే. ఇదిగోండి. ఇది 4 నెలల ముందు ఫైల్. అది కూడా వేరే హాస్పిటల్ది కదా. అంటే 4 నెలలు మందులు వాడినా జబ్బు తగ్గలేదమ్మా. ఆ హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉన్నారంటే చూపిద్దామని తీసుకెళ్ళాను. ఈ పాల బాటిల్ మా అమ్మాయి కూతురిది బాబు. అది కూడా మీ కూతురుది. ఆ, అవునమ్మా. మీ అనుమానాలన్నీ తీరినట్టేనమ్మా. నేను స్కూల్కి బయలుదేరాలి. అయిపోయాయి, కానీ ఒక చిన్న అనుమానం. హాస్పిటల్ బయట మీరక్కడ పడబోతూ కూడా మీ ఎడమ చేతిలో ఉన్న బ్యాగ్ని కింద పడేయలేదు. అది వీళ్ళకెలా తెలుసు? మేమది సీసీ కెమెరాలో చూసాం.